గ్యాస్ సిలిండర్ బుకింగ్ దగ్గర నుండి అది ఇంటికి చేరే వరకు ఎదురయ్యే ఇబ్బందులు సామాన్యులకు నిత్యం తలనొప్పిగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా బుక్ చేసిన సకాలంలో రాకపోవడం, డెలివరీ బాయ్స్ అదనపు డబ్బులు డిమాండ్ చేయడం లేదా సిలిండర్ బరువులో తేడాలు ఉండడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు ఏం చేయాలో తెలియక తికమకపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ కష్టాల నుండి బయటపడాలి అంటే కొన్ని కీలకమైన విషయాలను మరియు ఫిర్యాదు చేసే మార్గాలను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటగా గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్ డెలివరీలో జాప్యం చేస్తుంటే మీరు నేరుగా సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి గ్యాస్ కంపెనీకి అంటే హెచ్పి, ఇండియన్, భారత్ గ్యాస్ లాంటి కంపెనీలకు ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. 1906 అనే నెంబర్ ద్వారా మీరు అత్యవసర గ్యాస్ లీకేజ్ ఫిర్యాదులతో పాటు ఇతర సమస్యలను కూడా తెలియజేయవచ్చు. అలాగే గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్లలో గ్రీవెన్స్ రీడ్రెసల్ విభాగం ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేస్తే ఆ ఏజెన్సీపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య డెలివరీ ఛార్జీల పేరుతో అదనంగా ₹20 నుండి ₹50 వరకు వసూలు చేయడం. వాస్తవానికి మీ గ్యాస్ బిల్లులో డెలివరీ ఛార్జీలు ఇప్పటికే కలిసుంటాయి. గ్యాస్ ఏజెన్సీ నుండి మీ ఇంటికి నిర్ణీత దూరంలోపు ఉంటే అదనంగా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి. ఎవరైనా బలవంతంగా డబ్బులు అడిగితే వెంటనే సదరు ఏజెన్సీ మేనేజర్కు లేదా కంపెనీ ప్రతినిధికి ఫిర్యాదు చేయాలి. సిలిండర్ తీసుకునే సమయంలో బరువును తనిఖీ చేయడం మరో ముఖ్యమైన విషయం. ప్రతి డెలివరీ బాయ్ వద్ద బరువు చూసే యంత్రం ఉండడం తప్పనిసరి. సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడంతో పాటు ఖాళీ సిలిండర్ బరువు మరియు అందులోని గ్యాస్ బరువు అంటే 14.2 కేజీలు కలిపి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ బరువు తక్కువగా ఉంటే ఆ సిలిండర్ను వెనక్కి పంపే హక్కు మీకు పూర్తిగా ఉంటుంది. అలాగే సిలిండర్ గడువు తేదీ అంటే ఎక్స్పైరీ డేట్ ముగిసిందో లేదో కూడా పరిశీలించాలి. సిలిండర్ పైన ఉండే మెటల్ స్ట్రిప్స్ పై ABCD అనే అక్షరాలతో పాటు సంవత్సర సంఖ్య కూడా ఉంటుంది. అది దాటిపోయిన సిలిండర్లను వాడడం ప్రమాదకరం. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్ మరియు ఫిర్యాదులు చేసే సౌలభ్యం ఉంది. మీ ఏజెన్సీ సర్వీసులు అస్సలు బాలేదు అనిపిస్తే మీరు పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఉపయోగించి మీ గ్యాస్ కనెక్షన్ను వేరే ఏజెన్సీకి కూడా మార్చుకోవచ్చు. దీనికోసం మీరు పాత ఏజెన్సీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ప్రక్రియను పూర్తి చేసేయచ్చు. వినియోగదారులుగా మీ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండడం, సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా సరైన వేదికలపై ఫిర్యాదు చేయడం ద్వారా ఈ గ్యాస్ సిలిండర్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.